ఆ సర్వేను మాత్రమే నమ్ముతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇంతకీ ఏపీలో వైసీపీకి అన్ని సీట్లు ఖాయమా? ఇందులో నిజమెంత? ఏపీలో ఎన్నికలకు మరో 48 రోజుల మాత్రమే సమయం ఉంది. ఆలస్యంగా ఎన్నికలు జరగడం వల్ల ఏ పార్టీకి బెనిఫిట్ కలుగుతుందో చూడాల్సి ఉంది. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా వైసీపీ కరెంటు కోతలు, నీటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ కరెంటు కోతలు అయితే యథేచ్ఛగా సాగిపోతూనే ఉన్నాయి. అయితే ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే రాష్ట్రంలో వైసీపీకి 115 సీట్లు వస్తాయని వెల్లడించినట్లు తెలుస్తుంది. ఆ సర్వే ఫలితాలను మించి ఫలితాలు వస్తాయని జగన్ భావిస్తున్నట్టు బోగట్టా. గ్రామీణ ప్రజల్లో, మహిళల్లో వైసీపీ పట్ల పాజిటివిటీ ఉందని జగన్ నమ్ముతున్నట్టు తెలుస్తుంది. తన లెక్క ప్రకారం 130 సీట్లు వైసీపీకి ఖచ్చితంగా వస్తాయని జగన్ భావిస్తున్నట్టు బోగట్టా. అధికారం మాత్రమే వైసీపీకి వస్తుందని, ఇతర పార్టీలతో టీడీపీ పెట్టుకున్న పొత్తు వల్ల వైసీపీకే లాభమని జగన్ ఫిక్స్ అయినట్టు సమాచారం అందుతుంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ చాలా తప్పు చేసిందని, నిలకడ లేని పవన్ కళ్యాణ్తో ప్రయాణం అన్నది 2 పడవల మీద ప్రయాణంతో సమానమని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రచారం దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. వైసీపీ ఏ నియోజకవర్గాల్లో వీక్గా ఉందో ఆ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారని సమాచారం అందుతుంది. వైసీపీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి. అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్న వాళ్లను ఆకట్టుకునేలా జగన్ ఏం చేస్తారో చూడాలి. వైసీపీకి కొన్ని నియోజకవర్గాలు కంచుకోట లాంటి నియోజకవర్గాలు కాగా అక్కడ మాత్రం గెలుపుకు డోకా లేదని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే తెలుగుదేశం కూడా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో అభ్యర్థుల్ని నిలబెట్టింది. కేంద్ర ప్రభుత్వంతో జతకట్టడం వల్ల ఎలక్షన్ కమిషన్ తమకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటూ కూటమి వర్గాలు బోగట్టా. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి సర్వే నిజమవుతుందా? జగన్మోహన్ రెడ్డి మనోవాంఛ ఫలిస్తుందా అంటే మరో 48 రోజులు వేచి చూడాల్సిందే.